సెవెంత్ క్లాస్లోని 6th లెసన్ ప్రేరణ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, ప్రక్రియ, ఆత్మకథ. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ ఔల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథ లోనిది. రచయిత పరిచయం. ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించాడు. ఇతని యొక్క కాలం 15-10-1931 నుండి 27-7-2015 వరకు. ఇతని యొక్క రచన ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ. ఇతని యొక్క పురస్కారాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న. రామనాథపురంలో కలాం చదివేటప్పుడు అతని గురువు ఇయాదురై సోలోమాన్. కళాశాల దశలో కలాం గురువులు దత్తాత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని రాసింది కలాం. 7th లెసన్ శిల్పి, ఇతివృత్తం, కళా సౌందర్యం, ప్రక్రియ, ఖండకావ్యం. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. కవి పరిచయం. గుర్రం జాషువా 28/9/1895 నుంచి 24/7/1971 వరకు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఇతని యొక్క రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు. ఇతని యొక్క బిరుదులు కవికోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి
మధుర శ్రీనాథ. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. 8th లెసన్ గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఇతివృత్తం సాంస్కృతిక విలువలు. ప్రక్రియ రేడియో ప్రసంగం. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు. రచయిత పరిచయం. దేవులపల్లి రామానుజరావు 25/8/1917, 8/6/1993 వరకు ఇతని యొక్క కాలం. ఈయన వరంగల్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకటాచలపతిరావు ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేట, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. ఇతని యొక్క రచనలు పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఇతని ఆత్మకథ. ఆంధ్ర సాహిత్య ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలు జాజర పాటలు. వరంగల్ జిల్లా మానుకోట తాలూకా రైతులు. తోలుబొమ్మలాట ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. భాగవతంలోని కృష్ణలీలలు ఆడేవారిని బాగోతులు అని పిలుస్తారు. గిల్లిదండ ఆట చాలా పురాతనమైంది. తెలంగాణ ప్రాంతంలో గిల్లిదండ ఆటను చిర్రగోనె అని అంటారు. పాచికల ఆటకు మరో పేరు అక్షక్రీడ. రుక్మిణీ కృష్ణులు పాచికలు ఆడినట్లు ఉత్తర హరివంశంలో వర్ణించబడింది. కోలాటాన్ని స్త్రీ పురుష సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా అంటారు. గుజ్జనగుళ్ళు ఆటను రుక్మిణీదేవి చిన్నప్పుడు ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపారు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు 1959లో తన రేడియో ప్రసంగంలో వివరించాడు. 9th లెసన్ ఏ కులం. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ గేయం.
ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మహక్కు అనే కవితా సంపుటిలోనిది. కవి పరిచయం. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి. ఇతని యొక్క కాలం 3/1/1944 నుంచి 2/7/1982 వరకు. ఇతడు మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తరువాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఇతని యొక్క రచనలు గమ్యం, ముట్టడి, పల్లవి ఇవి కవితా సంకలనాలు. కత్తిపాట అనేది పాటల సంకలనం. జన్మహక్కు అనేది కవితా సంపుటి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణను, మొక్కవోని దీక్షను, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండ రాజు. టెన్త్ లెసన్ సీత ఇష్టాలు. ఇతివృత్తం బాలికా విద్య. ప్రక్రియ బుర్రకథ. జానపద కళారూపాలలో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, 2 వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింప చేయిస్తారు. శ్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచిని పెంచుకొని ఆదరించాలని, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. మలాల 1997 జూలై 12న పాకిస్తాన్లో జన్మించిన మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచం గర్వించే సాహస బాలిక. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరిస్సాలే నాకు ఆదర్శం అని గర్వంగా చాటింది. సత్యర్థి కైలాష్ ప్రకాష్ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడు. తో కలిసి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 11th లెసన్ స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ఇది మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించాడు. కవి పరిచయం. సుబ్బారావు 13 మార్చి 1892, 30 జూన్ 1984 వరకు ఇతని యొక్క కాలం. ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు.
ఇతని యొక్క రచనలు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల అనేవి రచనలు. లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురీ దర్శనం. ఇతని యొక్క బిరుదులు కోకిలస్వామి, అభినవ కవికుల గురువు, కాల్పనిక కవితాభీష్ముడు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. భావకవిత్వానికి పేరెన్నిక గన్నవాడు రాయప్రోలు సుబ్బారావు. గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్ రావు. రఘునందన్ రావు జన్మించింది రాజన్న జిల్లా బోనాల గ్రామం. బోనాల కూచగిరిరావు కాంతమ్మ దంపతులకు 5/8/1939న జన్మించాడు. పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొని మాతృదేశ సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరుడు కెప్టెన్ విజయ రఘునందన్ రావు. 1962లో జరిగిన జాయింట్ సర్వీసింగ్ వింగ్ నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో దక్షిణ భారతదేశంలోనే ప్రథముడిగా నిలిచాడు. 17 సెప్టెంబర్ 1965లో మరణం. సెప్టెంబర్ 21న సకల లాంఛనాలతో ఆయన దహన సంస్కారాలు జరిగినవి. రఘునందన్ రావు స్మృతికి చిహ్నంగా కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. రఘునందన్ రావుకు భారత ప్రభుత్వం వీర చక్ర అవార్డు ఇచ్చింది. ఈయనకు శాశ్వత నివాళులు అర్పించడానికి కరీంనగర్లో స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 12th లెసన్ రాణి శంకరమ్మ. ఇతివృత్తం చారిత్రక వీరగాథ. ప్రక్రియ గేయకథ. కథను గేయ రూపంలో చెబితే గేయకథ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆందోళు సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో 1702లో పుట్టింది. 1774లో తుదిశ్వాస విడిచింది. ఈమె తల్లిదండ్రులు రాజమ్మ సంగారెడ్డి. సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషులు సంపన్నుడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం వీరుల గాథలు పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశం ఇది. రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో అందించారు. నిజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదునిచ్చాడు. 1764వ సంవత్సరంలో అందవోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది. తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాల్ని నిర్మించింది.
గరుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది.